వైఎస్ఆర్సీపీ హయాంలో తాను తప్పు చేశానని మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఇన్స్టా రీల్ ద్వారా చెప్పడం ఇప్పుడు ఏపీలో కొత్త కలకలం రేపింది. ఏపీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణ కిషోర్లపై గత ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రవీణ్ ప్రకాష్ వారికి ఈ రీల్లో క్షమాపణలు చెప్పారు. గత ఏడాది జూన్, జూలైల్లో నాపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. అప్పటి వరకు హీరోగా ఉన్న నేను విలన్ అయిపోయాను. అది నన్ను తీవ్ర మానసిక వేదనకు గురిచేసి గత ఏడాది జూలైలో వీఆర్ఎస్ తీసుకున్నాను. నేను ఏం తప్పు చేశానా అని ఏడాదిగా ఆత్మశోధన చేసుకున్నాను. 2020లో సాధారణ పరిపాలన శాఖలో ముఖ్య కార్యదర్శిగా ఉండగా అదనపు డీజీపీ ఏపీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు, అభియోగాల నమోదు దస్త్రం డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చింది. అప్పుడు సివిల్ సర్వీసెస్ నిబంధనల దృష్టికోణంలో నుంచి చూసి ఆ ఫైల్కి ఆమోదం తెలిపాను. కృష్ణకిషోర్ విషయంలోనూ అదే జరిగింది. అది ముమ్మాటికి నేను చేసిన తప్పే. నీతి, నైతిక విలువల కోణంలో నుంచి చూసి ఉంటే ఆ తప్పు చేసేవాడిని కాదు అని ప్రవీణ్ ప్రకాష్ వివరణ ఇచ్చుకున్నారు.